కుబేరాతో విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక ఇప్పుడు లేటెస్ట్గా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను ప్రకటించారు. మైసా అనే సినిమాతో రానున్నారు. రవీంద్ర పూలే దీనికి డైరెక్టర్. 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఇది రిలీజ్ కానుంది. టైటిల్ పోస్ట్లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి క్యూరియాసిటీని పెంచేశారు. ఈ సినిమాను అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ పోస్టర్ షేర్ చేసింది. ఇందులో రష్మిక వారియర్గా కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. నేనెప్పుడూ కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్యమిస్తాను. మైసా అలాంటి వాటిలో ఒకటి. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని రోల్, ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం, ఇప్పటి వరకు చేయని వర్షన్. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే అంటూ రష్మిక ఈ సినిమా వివరాలు పంచుకున్నారు. ఇటీవలి కాలంలో రష్మిక నటించిన సినిమాలో సికిందర్ మినహా మిగిలినవన్నీ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. కుబేరా కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఈమె లైనప్ ఇంట్రెస్టింగ్గా ఉంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా థామాతో పలకరించనున్నారు. దీనికి ఆదిత్య సర్పుద్ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ మూవీగా ఇది రూపొందుతోంది. ఇప్పుడు మైసాను ప్రకటించారు. వీటి తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2కు సీక్వెల్లోనూ ఈ బ్యూటీ నటించనున్నారు.